హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోసకాయ మెంతుల పులుసు నా స్టైల్‌లో నేను ఎలా చేశాననేది చూడండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దోసకాయ చెక్కు తీసుకుని మీడియం సైజు ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. మరీ చిన్నగా తరిగితే మనం కుక్కర్‌లో చేసేటప్పుడు పేస్ట్ అయిపోతాయి కాబట్టి మీడియం సైజు ముక్కలైతేనే బాగుంటాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ, ఆవాలు 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను, మెంతులు ఒక 3 టేబుల్ స్పూన్లు, 2 ఎండుమిరపకాయలు, కాస్తంత కరివేపాకు, ఓ 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మనం చేసేది మెంతుల పులుసు కాబట్టి మెంతులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే మెంతులు ఎంత ఎర్రగా వేగితే పులుసు అంత రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇందాక తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ఈ పోపంతా ముక్కలకి పట్టేదాకా బాగా వేయించండి. ఈలోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని రసం తీసి పక్కన పెట్టుకోండి. ఈ పోపంతా ముక్కలకి పట్టాక ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా తీసి వేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. ఈ చింతపండు రసం ఉడుకుతుండగానే ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే రాళ్ళుప్పు వేసుకుంటాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం గ్లాసు వాటర్ కూడా పోసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పులుపు కనుక మీకు సరిపోతే అలాగే ఉంచేసుకోండి. లేదంటే కాస్తంత బెల్లం వేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. నేనైతే సాంబారుల్లోకి రసంలోకి జనరల్గా వేసుకుంటాను బెల్లం. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర కూడా ఉంటే తరుక్కుని అది కూడా వేసుకోండి. ఈ పులుసు వేడివేడి అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. మా ఇంట్లో అయితే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.